ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాం. ఇర్మియా గ్రంథంలో రెండు విషయాలు మనం ఇప్పటి వరకు ఆలోచించాం. అంటే ఇర్మియాని గురించి, ఇర్మియాని దేవుడు ఎలాగో ప్రవక్తగా ఎన్నుకున్నాడు, అప్పుడు ఏం జరిగింది, దేవునికి ఇర్మియాకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి, ఎలాంటి ప్రజలకి ఆయన ఈ మాటల్ని ప్రకటించడానికి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాం. 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3-5 వరకు ఒక విషయాన్ని మనం ఆలోచించబోతూ ఉన్నామని గత వారం చెప్పాను. ఎంతమంది గుర్తుందండి? వచ్చే వారం ఈ విషయాన్ని మనం ఆలోచించబోతున్నామని చెప్పిన మాటలు ఎంతమంది గుర్తుంది? ముందు ఒకళ్ళు చేయెత్తితే నెమ్మదిగా వాళ్ళ సపోర్ట్తో చాలా చేతులు ఎత్తున్నాయి. ఓకే, ఒకళ్ళు ఎవరైనా చెప్పండి. 2వ అధ్యాయంలో మనం నేర్చుకోబోయే పాఠం ఇది అని ముందే హెడ్డింగ్ చెప్పాను. వద్దు, ఇక టైము డిలే చేయను. ఇశ్రాయేలీలు బుద్ధిపూర్వకంగా చేసిన పాపం. బుద్ధిపూర్వకంగా చేసిన పాపం అంటే తెలియక చేసిందా, తెలిసి కావాలనే చేసేదా? వాళ్ళు చేస్తుంది పాపము అని తెలిసే చేశారన్నమాట. వాళ్ళు దేవుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సకల సదుపాయాల్ని ఇచ్చి ప్రపంచంలో ఎవ్వరూ నివసించినంత సౌకర్యవంతంగా వారిని దేవుడు ఉంచితే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం మానేసి దేవుడు అంటే ఎంతో కృతజ్ఞతగా జీవించవలసినటువంటి మనుషులు ఏం చేశారు? కావాలనే, అది పాపం అని తెలిసినప్పటికీ కూడా దేవుని మాటల్ని లక్ష్య పెట్టకుండా ఉన్నారు. కాబట్టి ఎలాగ వారు బుద్ధిపూర్వకమైనటువంటి పాపం చేశారో దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని మనం చదివినప్పుడు అది మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపు. ఇర్మియా వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారాన్ని ప్రకటించాలి. ఈ చెవుల్లో అనే మాట ఎందుకు ఉపయోగించి ఉంటాడు? చెవిలో ప్రకటించు అనే మాట ఎందుకు చెప్పుంటాడండి? జనరల్ గా ప్రకటిస్తే అది అక్కడే కదా వినపడేది. చెవులలో ప్రకటించు అనే మాట ఎందుకని ఉంటాడు అని అంటే, వాళ్ళు లక్ష్య పెట్టని మనుషులు, లేకపోతే ఆ మాటల్ని వాళ్ళు కేర్ చేయనటువంటి వారు. కాబట్టి వాళ్ళు వినేటట్టుగా ఈ మాటలను వెళ్ళి వాళ్ళకి చెప్పు అని చెప్పేసి దేవుడు ఆయన వాళ్ళకి చెప్పాడు అన్నమాట. యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములో విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు వాళ్ళతో ఇలా చెప్పమన్నాడు, నువ్వు చూపేటటువంటి వైవాహికపు ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని. ఇలాంటి పదాలను ఎందుకు వాడతాడు ఇశ్రాయేలీల గురించి? వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? అసలు దేవుడికి ఇశ్రాయేలీలకు ఉన్న సంబంధం ఏంటండి? దేవుడికి ఇశ్రాయేలీలకు ఉన్న సంబంధం ఏంటి? సరే, దేవుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి? దేవుడు తండ్రి, మనం కుమారులు. ఇశ్రాయేలీ జనాంగంతో పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవునికి ఏమై ఉన్నారు, దేవుడు ఇశ్రాయేలీలకి ఏమై ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలీలు దేవుని యొక్క భార్యగా లేకపోతే వధువుగా చెప్పబడ్డారు. దేవుడేమో వారికి పెనిమిటి అనేటటువంటి మాటలో చెప్పబడింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నిబంధన అది. ఇర్మియా గ్రంథం 31 నుండి 33 వచనాలు మనం చదివితే, ఇదిగో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేసుకున్న దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తులో నుండి వారి పితరులను రప్పించుటకై వారితో చేసుకున్న నిబంధన వంటిది కాదు. వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయం మీద వాటిని వ్రాసేదను. ఎందుకనంటే నేను వారి పెనిమిటినైనను ఆ నిబంధన వారు భంగం చేసుకున్నారు అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఎప్పుడైనా సరే దేవుని విడిచిపెట్టేసి విగ్రహారాధన చేసినప్పుడు, మీరు విగ్రహాలతో వ్యభిచరించారు, లేకపోతే నాతో చేసుకున్నటువంటి నిబంధనని మీరు మీరరు అని చెప్పి దేవుడు అనేక మార్లు వారితో మాట్లాడినట్టుగా
మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి మాటల్ని అంటే దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడట, ఇశ్రాయేలుతో ఆయనకున్నటువంటి బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్తున్నాడు అనమాట. 3వ వచనంలో మొదటి మాటను మనం చదివితే, అప్పుడు ఇశ్రాయేలు యెహోవా ప్రతిష్ఠిత జనం. ఇప్పుడు ఈ మాటలు ఇర్మియా రాసే సమయానికి ఒకప్పుడు సంగతి చెప్తున్నాడు. ఒకప్పుడు సంగతి, అది ఇప్పుడు సంగతి కాదు, అప్పుడు అన్నాడు. ఇశ్రాయేలు ఏంటప్పుడు, ఇశ్రాయేలు అప్పుడు దేవునికి ఎవరట, ప్రతిష్ఠిత జనము. ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయన. అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులేవి. ఒకప్పుడు ఇశ్రాయేలీల మీదకి ఎవరైనా సరే అన్ని రాజులు వస్తే వాళ్ళు దేనికి పాత్రలు అయ్యేవారు, శిక్షకు పాత్రలు అయ్యేవారు. శిక్షించింది ఎవరు, వాళ్ళందరినీ కూడా దేవుడు. కాబట్టి అంత సంరక్షించాడు దేవుడు వాళ్ళని. వారికి కీడు సంభవించును, ఎవరైతే వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారో వాళ్ళకి కీడు సంభవించేది, శిక్షకు పాత్రలు అయ్యేవారు. ఇది ఒకప్పటి ఇశ్రాయేలీల పరిస్థితి. అప్పుడు 4వ వచనంలో ఏమంటాడంటే, అలాగ ఒకప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలారా ఇప్పుడు ఏమైంది మీకు, నాలో ఏ మార్పును చూసి మీరు మారారు అంటున్నాడు. అంటే ఇది మనల్ని ఎంతో కంగారు పెడతాడు ఆ మాటను కనుక జాగ్రత్తగా మనం ఆలోచిస్తే. మనం కనుక దేవుని పిల్లలుగా బ్రతకడానికి మొదలుపెట్టి వేరే పరిస్థితుల్లోకి మారిపోతే దేవుడు ఏమడుగుతాడు తెలుసా? దేవుడు అడిగే మాట ఏంటో తెలుసా అండి? నేను ఇలాగే ఉన్నానా, ఇదేనా నువ్వు నన్ను చూసి నేర్చుకున్నది, నేను ఇలాగే మార్పు చెందానా అని చెప్పేసి ఆయన అడగబోతూ ఉన్నాడు. అందుకే యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవాకు వినుడి. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులైనట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయేది అనే మాటని చెప్పాడు. అంటే దేవుణ్ణి అనుసరించే ప్రజలు, దేవుని ప్రజలు అని చెప్పుకునేవారు తప్పు చేస్తే ప్రజలు ఏమంటారండి, ఇదేనా మీ దేవుడు, ఇలాగేనా ఆయన మీకు చెప్పింది, ఇలాగైనా మిమ్మల్ని ఉండమన్నది ఆయన అని చెప్పి మనల్ని కాదు ఎవరిని అంటారు, దేవుడిని అంటారు. ఇదేనా మీ దేవుడు మీకు నేర్పింది, ఇదేనా మీ మతం మీకు చెప్పేది అని చెప్పేసి అంటారు. కాబట్టి మన ప్రవర్తన వలన మనం ఒక్కరమే కాదని క్షేమ అయ్యేది, ఎవరిని కూడా, ఎవరి మహిమ కూడా ఇబ్బంది కలుగజేస్తాం మనం. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అని అంటే, దావీదు ఒకప్పుడు దావీదు చేయకూడని పని చేశాడు. దావీదు దేవుని హృదయానుసారుడు అయి ఉండి ఆ పని చేయకూడదు, ఆ పని చేశాడు ఆయన. అప్పుడు అన్ని జనులు నన్ను గురించి అపార్థం చేసుకోవడానికి నువ్వు హేతు కలుగు చేసావన్నాడు దేవుడు. అన్ని జనులు నన్ను గురించి అపార్థం చేసుకోవడానికి, యెహోవా పరిశుద్ధుడు అన్న మాటని వాళ్ళు అపార్థం చేసుకోవడానికి నువ్వు హేతు కలుగు చేసావు అని చెప్పేసి దేవుడు అన్నాడు. కాబట్టి మనం ఆలోచించేటటువంటి మాటల్ని ఒక్కొక్క మాటని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇశ్రాయేలీల అనండి, లేకపోతే యూదుల అనండి. ఇశ్రాయేలీలు చేసినటువంటి బుద్ధిపూర్వకమైనటువంటి పాపం, బుద్ధిపూర్వకమైన పాపం ఎంత తీవ్రమైందో, దానికి ఎలాంటి శిక్ష ఉండదో హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. అంటే విల్ఫుల్ సిన్ అంటారు అన్నమాట. అంటే ఇష్టపడి కావాలని చేసేటటువంటి. అప్పుడు దేవుడు అడుగుతున్న మాటల ప్రకారం ఒకటి ఏం చేశారు వాళ్ళు, ఐదో అధ్యాయంలో నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయేది అన్నాడు కదా. ఒకటి ఏం చేశారు వారు, ఇక్కడికి వస్తుంది, దేవుని దగ్గర నుండి ఏం చేశారట, దూరంగా తొలగిపోయేది. దేవుడి దగ్గర నుండి దూరంగా తొలగిపోయారు. ఏ నష్టం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి దూరంగా తొలగిపోతారు, మనిషికి ప్రమోషన్ ఆగిపోతా, 2వ తారీఖు అకౌంట్ లో పడాల్సిన జీతం 20వ తారీఖు దాకా ఎక్స్టెండ్ అవుతుందా? అలాగేమవుతాం, అవన్నీ మామూలుగానే వస్తూ ఉంటాయి. మరి ఏమవుతుంది, దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతాం, మనిషికి వచ్చే నష్టం ఏంటి? అనేకమైనటువంటి ఇబ్బందులకి లోనవుతాడు. కారణం ఏంటంటే ఎలాగో నడుచుకోవడం వల్ల మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం అనేది ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. ఇదే గ్రంథంలో 10వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, ఇర్మియా 10:23 మనం చదివితే
తమ ప్రవర్తన యందు సన్మార్గాన్ని ఏర్పరచుకోవడం ఎవరి వశంలో లేదట? నరుల వశంలో లేదు. ఏ మనిషి తనంతటికి అతనే సన్మార్గంలో ప్రవర్తించలేడు. ఎవరు తోడుగా ఉండాలి? మరి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు? దేవుడి ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి ఇంకొక ఆయన వస్తాడు. ఆయన ఒక్కసారి కూడా ఎవరిని సన్మార్గంలో నడిపించిన వ్యక్తి అలాగనమాట. కాబట్టి ఇశ్రాయేలీయులు దూరంగా వెళ్ళిపోయారు. నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయేది అన్నాడు. తెలుసా తెలియక? దేవుడిని వెంబడించడం అనేది ఎలాగో తెలిసి తొలగిపోయారా, కావాలనే తొలగిపోయారు? వాడు తెలిసి కావాలనే తొలగిపోయారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇలా తొలగిపోవడానికి కారణం ఏంటి? నాలో ఏ దుర్నీతిని చూశారు మీ పితరులు? నాలో ఏ చెడు ప్రవర్తన చూసి నేను నచ్చలేదు వాళ్ళకి? ఎందుకు ఇలా చేశారు ఇశ్రాయేలీయులు? ఇది ప్రకటించు వాళ్ళ చెవుల్లో అని చెప్పాడు అనమాట. తర్వాత ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారము కలిగి ఎవరు సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. వాడు ఎలాంటి ప్రాంతంలో సంచారం చేస్తూ వచ్చారు. తాపకరమైన సర్పాలు అవి కరిస్తే మందేసుకునేంత దాకా బ్రతకడు మనిషి, వెంటనే చచ్చిపోతాడు. అలాంటి సర్పాలు ఉన్న ఎడారిలో నుంచి దేవుడు వాళ్ళని నడిపించి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి వారు కనాన్ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణం చేసిన ఎడారి ఎంత భయంకరమైందో మనం ఇశ్రాయేలు చరిత్ర చదివితే తెలుస్తుంది అన్నమాట. తాపకరమైన సర్పాలు ఉన్నాయి అక్కడ. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఎలా ఉన్నాయి? మారా అనే దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నీళ్లు తాగితే నీళ్లు కూడా ఎలా ఉన్నాయండి? అంటే కొన్ని మన భూమి మీద ఉన్నటువంటి జలాలు కొన్ని ఎక్కువ కాలం వాడకపోవడాన్ని బట్టి కానీ, అక్కడ ఉన్నటువంటి భూభాగం యొక్క పరిస్థితులను బట్టి కానీ విష జలాలుగా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి వాటర్లో. ఆ నీళ్లు తాగితే మనుషులు చచ్చిపోతారు. అంటే అది జనరల్ గా అందరూ యూజ్ చేసే వాటర్ స్టాగ్నేటెడ్ గా ఉన్న వాటర్ అయి ఉంటుందండి. అలాంటి భయంకరమైనటువంటి దానిలో నుంచి దేవుడు తప్పించి ఇశ్రాయేలు ప్రయాణం అంతట్లో కూడా ఎంత అలసిపోయారు వాళ్ళు, ఎంత అలసిపోయారు. ఒకడు తన బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చాడట దేవుడు. ఎలా ఎత్తుకుని తీసుకొస్తారండి తల్లిదండ్రులు బిడ్డల్ని? వాళ్ళ కాలు కింద పెట్టనివ్వకుండా వాళ్ళ గుండెలు కత్తుకుని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెడతారు. అలా తీసుకొచ్చాడు దేవుడు ఇశ్రాయేలీని. పక్షి తన రెక్కల మీద తీసుకొని వచ్చినట్టుగా. స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవండి దాన్ని, ఎగరటాలు ఏమి ఉండవు అన్నమాట. అంత ఈజీగా వీళ్ళ ప్రయత్నం ఏమి లేకుండా దేవుడు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. వాళ్ళ కాలు వాయలేదు, వాళ్ళ బట్టలు మార్చుకోలేదు, ఏ అనారోగ్యం పాలు వాళ్ళు అవ్వలేదు. ఒకళ్ళిద్దరు కాదండి, లక్షల జనం. ఎప్పుడు ఆహారానికి వాళ్ళు ఇబ్బంది పడలేదు, ఎప్పుడు నీళ్లు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడలేదు. ఎంత సుఖంగా వచ్చి ఐగుప్తు దేశంలో, కనాన్ దేశంలో ఎలా ఉన్నారు? వారి నాటని ద్రాక్ష పళ్ళ సారాన్ని వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు నాటిని కాదు, ఇంత ముందు వాళ్ళు నాటిన పొలాలు వీళ్ళు తింటున్నారు వచ్చి. వాడు ద్రవ్యంతో నింపినటువంటి ఇళ్లలో ఉంటున్నారు. ఇల్లుంది, ఆ ఇంట్లో వాళ్ళు బ్రతకడానికి కావాల్సినన్ని ధాన్యం అవన్నీ కూడా ద్రవ్యం అంతా కూడా నింపబడి ఉంది. చుట్టూ ప్రహారం ఎవరు కాస్తున్నారు వీళ్ళకి? దేవుడు. అది తెలిసి కానీ తెలియక కానీ రెప్పపాటును కూడా ఇంత గ్యాప్ అనేది ఉండదు. ఎవరు లోపల ప్రవేశించడానికి వీలు లేదు. అంత సౌఖ్యంగా బ్రతుకుతూ ఈ పరిస్థితి మనకి ఎలా వచ్చింది అని ఆలోచించట్లేదటండి. అసలు మనల్ని ఇలా తీసుకొచ్చిన దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది అసలు కొంచెమైనా సరే ఆలోచించట్లేదు. నాకేమనిపిస్తుంది అని అంటే, మనకి సుఖం ఎక్కువ అవుతున్న కొద్దీ భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? అది ప్రమాదం. అందుకే యెహోవాను మరవరాడు అని చెప్పాడు. 5,000 జీతం తీసుకునే వ్యక్తి రోజుకు 10 సార్లు ప్రార్థన చేస్తాడు, ఆయన నా పరిస్థితుల్లో మార్పు కావాలి, నా పరిస్థితుల్లో మార్పు కావాలని. 15,000, 20,000, 30,000, 50,000, ₹1,00,000 అయిన తర్వాత ఆరాధన కావడం ఖాళీ. కారణం ఏంటంటే దేవుడే ఆయన అంత బిజీ చేసేసాడు. మరి ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఖాళీ ఉండదు. తప్పు దేవుడిదే. ఎవరేమన్నారు 1,00,000 అయింది? అలాగనమాట. దేవుడు ఎక్కడున్నాడు అని అడగట్లేదట. అంటే బుద్ధిపూర్వకమైన పాపం అని ఎందుకు అంటున్నావు అని అంటే, ఇక్కడేమో
దూరంగా తొలగిపోయారంటే ఏం పని చేస్తున్నారు వాళ్ళు? దుర్నీతితో ప్రవర్తిస్తున్నారు. ఇక్కడేమన్నాడు అని అంటే అసలు యెహోవా ఎక్కడ అని అడగట్లేదట. యెహోవా ఎక్కడా అని అడగట్లేదట. అలాంటప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఎవరైనా సరే, ఇశ్రాయేలీలే కాదు మనం కూడా, యెహోవా ఉన్నాడు అనే సంగతి మర్చిపోతే మన నోటికి ఏమొస్తుంది? మాట్లాడతాం. మనకి ఏమనిపిస్తే అది ఇతరులతో ప్రవర్తిస్తాం. మనకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతాం. విచ్చలవిడిగా అయిపోతాం అనమాట అండి. దేవుడు ఉన్నాడు అనేది ఎక్కడో మూలం పనిచేస్తూ ఉండాలన్నమాట అండి. ఒకవేళ తొందరపడి మాట్లాడినా దాన్ని సరి చేసుకునేటటువంటి పరిస్థితి. భర్త భార్యతో వ్యవహరించేటప్పుడు దేవుడు ఉన్నాడని గుర్తు లేకపోతే ఏమవుద్దండి? వాళ్ళ పగలు, వాళ్ళ ప్రతీకారాలు, వాళ్ళ పంతాలు ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. ఎంత దూరం వెళ్ళిపోతాయి అని అంటే, ఒక 10 నిమిషాలు దెబ్బలాడుకుని నువ్వు చస్తే నేను సుఖంగా ఉంటాను అంటే, నువ్వు చస్తే నేను సుఖంగా ఉంటాను అంటారు అనమాట. మళ్ళీ ఒక గంట తర్వాత అమ్మ ఏమైపోతాం, ఆయన లేకపోతే ఆమె లేకపోతే ఏమైపోతాం అని అనుకుంటారు. అంటే ఇలాంటి మనం మన ప్రవర్తనలో అదుపు తప్పడానికి కారణం ఏంటంటే, అసలు యెహోవా దేవుడు ఉన్నాడు అనే సంగతిని మర్చిపోవడం, ఆయన మనల్ని చూస్తున్నాడు అనే సంగతిని మర్చిపోవడం అనమాట. కాబట్టి ఇశ్రాయేలీలు యెహోవా ఎక్కడున్నాడు అని అనుకుంటున్నారు కాబట్టి, ఆ యెహోవా అసలు ఉన్నాడా లేదా అనేది ఎంక్వైరీ చేయట్లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితుల్లో ఇంత మార్పు వచ్చింది. వాళ్ళని చెరకు అప్పగించినా సరే, వాళ్ళకి ఏ పరిస్థితులు దేవుడు కలిగజేసినా సరే, మనం 2వ అధ్యాయంలో చూస్తాం, వాళ్ళ పిల్లలను నాశనం చేసినా అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచించట్లేదండి. ఇప్పుడు సాధారణంగా మన ఇంట్లో ఇబ్బంది వెనక ఇబ్బంది వస్తుంది అనుకోండి, ఏ పని ప్రాపర్ గా చేయలేకపోతాం అంటే ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటాం కుటుంబ సభ్యులు అందరం. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది, ఎందుకు సరిపోవట్లేదు మనకి, ఎందుకు ఇలా జరుగుతుందని మాట్లాడుకోమండి. ఎక్కడ ప్రాబ్లం ఉందనేది వెతుకుతాం. కానీ ఇశ్రాయేలీల పరిస్థితి ఏమైపోయిందని అంటే, పిల్లలు ఎందుకు చనిపోతున్నారు, మన పిల్లలు పట్టించుకోవట్లేదు. మనం ఎందుకు చెరకెళ్ళిపోతున్నాం, పట్టించుకోవట్లేదు. మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి, పట్టించుకోవట్లేదు. అసలు ఇలాగ ఎందుకున్నాం, పట్టించుకోవట్లేదు. ఎలా ఉన్నా మనకి ఎలా తోస్తే అలాగా బ్రతుకుదాం అనుకుంటున్నాం. అంటే దేవుడు ఉన్నాడు, అసలు ఆయన మన పరిస్థితులను కంట్రోల్ చేయగల సమర్థుడు అనేది వాళ్ళ మనసులో మచ్చుకైనా లేదు. ఎవరు మొదలుకుని ఎవరి వరకు లేదు. తర్వాత మాటలు మనం చదివితే, దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తిరిగినట్లు నేను బలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసిరి. ఎప్పుడు దేవుని యొక్క దేశం అపవిత్రం అవుతుందండి. దేవుని దేశం ఎప్పుడు అపవిత్రం అవుతుంది ఇతర దేవతలను తెచ్చి అక్కడ పెట్టినప్పుడు. మీ దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎక్కడెక్కడ ఉండకూడదు? పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉండే నీళ్ల అందే గాని ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. అది మగ రూపమైనా, ఆడ రూపమైనా, పక్షి రూపమైనా, పురుగు రూపమైనా, జంతు రూపమైనా ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. అది దేవుడు చెప్పినటువంటి మాట. వీళ్ళు బహు విగ్రహారాధికులు అయిపోయారు. కనబడిన దేవతనంతా మొక్కుతున్నారట, కనబడిన దేవుడినల్లా మొక్కుతున్నారట. ప్రతి దాన్ని వెంటబడి మరీ మొక్కుతున్నారు. వ్యసనాక్రాంతులు అయిపోయారు. అందుకు ఆ దేశం ఏమైపోయింది అని అంటే అపవిత్రం అయిపోయారు. అప్పుడు యెహోవా ఎక్కడున్నాడని అంటే ఎక్కడున్నాడని ఎవరెవరు అడగట్లేదు. ఒక్కొక్క మాట చదవండి. అక్కడ యాజకులు అడగరు. అసలు యాజకులకు కూడా దేవుడు ఉన్నాడో లేదో పట్టింపు లేకపోతే మరి ఏం జరుగుతుంది అక్కడ? యాజకులు ఉన్నది ఎందుకండి? దేవుని మాటలను చెప్పడానికి, దేవుడికి బలి అర్పించడానికి, ఇశ్రాయేలీలకు సహాయం చేయడానికి ఉన్నారు యాజకులు అక్కడ. అసలు వాడు కూడా యెహోవా ఉన్నాడో లేదో అనే పట్టించుకోవట్లేదట. ఇశ్రాయేలీలు హెల్దీగా ఉన్న సమయాన్ని మనం చూస్తే, దేవుని మందిరంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నందుకు చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అహరోను కుమారులు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఆయన. అహరోను కుమారులు అన్యాగ్నిని ధూపం వేసినందుకు దేవుడు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అంటే యెహోవా పరిశుద్ధుడు, ఆయన మనతోనే ఉన్నాడని అంత ఎలర్ట్గా ఉండాల్సినటువంటి యాజకులు ఇప్పుడే పరిస్థితుల్లో ఉన్నారు. అసలు యెహోవా ఎక్కడున్నాడని అడిగే పరిస్థితుల్లోనే లేదు. అంటే
ఇవి జరుగుతున్నాయి, ఇవి జరగట్లేదు అంటలేదు, కానీ అవి ఎలా జరుగుతున్నాయి? వాళ్ళ హృదయంతో సంబంధం లేకుండా వాళ్ళు బలిస్తున్నారు. సారీ, వాళ్ళు బలి పట్టుకొస్తున్నారు, వీళ్ళు అర్పించేస్తున్నారు. వాళ్ళు తెస్తున్నారు, వీళ్ళు అర్పించేస్తున్నారు. వాళ్ళు ఎందుకు తెస్తున్నారో వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎందుకు అర్పిస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఇది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడగట్లేదు. తర్వాత ఇంకెవరు అడగట్లేదు? ధర్మశాస్త్రోపదేశకులు అడగట్లేదు అక్కడి. ధర్మశాస్త్రోపదేశకులు అడగట్లేదు. మరి ఎవరిని బోధిస్తున్నారు వీళ్ళు? దేవుడి గురించే బోధిస్తున్నారు, కానీ దేవుడు ఉన్నాడో లేదో నమ్మకం వాళ్ళకే లేదు. అంటే ఎలా చేస్తూ ఉండొచ్చు? బహుశా అదొక ఉద్యోగం లేకనో, లేకపోతే అదొక పని లేకనో వాళ్ళ స్థితిని వాళ్ళు నిలబెట్టుకోవటమే చేస్తున్నారు తప్ప దేవుడి భయం వాళ్ళ కన్నులు అయితే ఎంత మాత్రం లేదు. అప్పుడు ఎంత బాగుంటుందండి అది. భయం లేకుండా చెప్పే మాట ఎలా ఉంటుంది అంటున్నాను? మనుషుల్ని భయపెట్టేదిగా ఉంటుందా? భయంలో భక్తిలో పెంచేది లేకుంటుందా? ఎలా అయినా మనం బ్రతకొచ్చు అనేటట్టుగా ఉంటుంది. రైట్, ఒక మాట చెప్తాను మీకు. అంటే దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా బాగు చేసే వాళ్ళ నోట్లో నుంచి వచ్చే తరచూ వచ్చే ఒక మాట ఏంటంటే, మనం మనుషులం కదండి, పాపం చేయడం సహజం కదండి. ఈ మాట ఎవరు వాడితే వాడు చాలా ప్రమాదకరమైనటువంటి మనుషులు. అసలు అలాంటి బోధకులను ఎంటర్టైన్ చేయొద్దు. మనం మనుషులు దేవుడు తెలుసా తెలియదండి? మనం నిర్మించింది ఈ మనం మనుషులం కదండి అన్నవాడా దేవుడా? ఆయన తెలియదా మనం మనుషులమో కాదో? మనం చేయాల్సిన పనే చెప్పాడా, మనకి చేయకూడని పని చెప్పాడా? చాలా మంది చాలా అంటే ఆ దేవునికి ఉన్న శక్తిని, లేకపోతే దేవుడికి లోబడి భయపడాల్సినటువంటి ఆ పరిస్థితిని చాలా తేలిక చేసేస్తారనమాట. శరీరంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం సహజం అండి అంటే, మరి భక్తిగా ఎవరు బతుకుతారు తప్పులు చేయడం సహజమైతే? కాబట్టి ధర్మశాస్త్రోపదేశకులు ఆ కండిషన్ లో ఉన్నారనమాట. ఇది తప్పు, దీనివల్ల దేవుడు బాధపడతాడు, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అని చెప్పే స్థితి కాకుండా అసలు యెహోవా ఉన్నాడో లేదో అనే అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు బోధిస్తున్నారు. తర్వాత ఏలికలు అంటే ఎవరండి? ఏలికలు అంటే రాజులు. రాజులు తిరుగుబాటు చేస్తున్నారు. రాజులను అపాయింట్ చేసింది ఎవరు? ఎందుకు అపాయింట్ చేశాడు దేవుడు? ఆయన రాజుగా ఉంచాలని బలమైన కోరికతోనా? ఇశ్రాయేలు ప్రజల్ని నీతి న్యాయాలతో పరిపాలించాలని, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కోరుకున్నట్టుగా నడిపించాలని. ఇశ్రాయేలీలకు రాజులు ఇచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి ఒక రూల్ ఏంటంటే, ప్రజలందరితో పాటు ప్రజలకి న్యాయం చెప్పడానికి. రాజు పరిపాలన దేని మీద ఆధారపడి చేయాలి? రాజు ఆయన న్యాయం తీర్చేటప్పుడు ఆయన దగ్గర ఉండే కాన్స్టిట్యూషన్ ఏదండి? ధర్మశాస్త్రం. ఇప్పుడు ఒక జడ్జి ఎలాగైతే రాజ్యాంగాన్ని చదివి తీర్పునిస్తాడో, అక్కడున్న రాజు దేన్ని చదివి తీర్పునివ్వాలి ప్రజలకి? ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకి తీర్పు తీర్చాలి. మరి దేవుడు ఎక్కడున్నాడు అని తెలియని రాజు దేని బట్టి తీర్పులు ఇస్తుంటాడు? బహుశా ఎలా పరిపాలిస్తాడు ప్రజల్ని? ఏ ఆజ్ఞలను అనుసరించమని నడిపిస్తాడు? అలాగా అతనికి ఏమనిపిస్తే అది, అతనికి తెలిసింది న్యాయం, అతను చేసింది ధర్మం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏలికలు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. తర్వాత ప్రవక్తలు ప్రవచిస్తున్నారు, కానీ ఎవరి పేరిట? బయలుదేవత పేరిట ప్రవచనాలు చెప్తున్నారట. అప్పుడు బయలుదేవత పేరిట ప్రవచనాలు చెప్తే మా దేవుడు ఎవరని ప్రజలు అర్థం చేసుకుంటారు? బయలుదేవత. కాబట్టి యెహోవా ఎక్కడున్నాడు అని అడగట్లేదు. ఒకటి, దూరంగా తొలగిపోయారు. రెండు, అసలు యెహోవా ఎక్కడున్నాడు అని అడగటమే మానేసి. తర్వాత 11వ వచనంలో ఏమన్నాడు అని అంటే, దేవతములు తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనినా, అంటే కనీసం అన్యులకు ఉన్నంత నీతి కూడా లేదు కొన్ని విషయాల్లో. ఎవరిని మార్చేశారట?
దేవుని దైవత్వాన్నే మార్చేశారు. అంటే విగ్రహాలను మొక్కుతూ ఎవరిని మొక్కుతున్నాం అంటున్నారు వీళ్ళు. ఎవరితో వ్యవహరించినట్టుగా విగ్రహాలతో వ్యవహరిస్తున్నారు వీళ్ళు, దేవుడితో అనమాట. వీళ్ళ నిబంధన ఏమో దేవుడితో, వీళ్ళు ఆరాధన చేసేది బలర్పించేది ఎవరికి? బయలుదేవతలకి, విగ్రహాలకి. కాబట్టి ఒక విగ్రహారాధన చేసే వ్యక్తిని చూడండి, అతను ఎప్పుడైనా తన దేవతను మార్చుకున్నాడా? అతనికి అది సత్యమో అసత్యమో తెలిసినా తెలియకపోయినా సరే దాన్నే మొక్కుతాడు. కానీ జీవం గల దేవుడిని వెంబడించిన ఇశ్రాయేలీయులారా, మీరు మాత్రం ఏం చేస్తున్నారు? మీ దేవుడిని పదే పదే మార్చేస్తున్నారు. అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకునేది. ఆకాశమా, దీనిని బట్టి విస్మయపడము, కంపించము, బొత్తిగా పాడైపోము. ఇదే పెద్ద పెద్ద ప్రళయాలు, పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే పొల్యూషన్ పెరిగిపోయింది, భూగోళాన్ని మనిషి ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాడు అనుకోవడం. పెరిగింది వాతావరణ కాలుష్యం కాదండి, మానసిక కాలుష్యం. మనుషులు మనసుల్లో పెరిగినటువంటి కాలుష్యాన్ని బట్టి ఈ ఉపద్రవాలు అనేటటువంటివి వస్తుంది. దేవుడు ఇశ్రాయేలుతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆకాశాన్ని భూమిని సాక్ష్యం పెట్టాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుడికి లోబడతారో అవి ఫలవంతమైనటువంటి ఋతువులను వాళ్ళకి ఇస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు తిరగబడతారో అవే వారి మీద తిరుగుబాటు చేస్తాయి. అందుకే ఆకాశమా, దీనిని బట్టి విస్మయపడము, కంపించము, బొత్తిగా పాడైపోము అని చెప్పాడు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏంటాలు చేసిన 2 నేరాలు చెప్తున్నాడు. అంటే దైవత్వాన్ని మార్చినప్పుడు వాళ్ళు 2 నేరాలు చేశారట. ఏంటి అని అంటే, ఒకటి జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. దేవుడు జీవజలముల ఊట, ఆయన్ని విడిచిపెట్టేశారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. అంటే ఎప్పుడు స్థిరంగా నీళ్లు ఉడికేటటువంటి ఆ జలము దేవుడు జీవజలము అన్నాడు అన్నమాట. ఎప్పుడు అది లైవ్లీగా ఉంటది అనమాట. ఈ ఇళ్ళు ఎలాంటి వాళ్ళు, విగ్రహారాధన ఎలాంటిది, లేకపోతే విగ్రహాలు ఎలాంటివి అని అంటే నీళ్లు పోసిన నిలవని రద్దలైనటువంటి తొట్లు లాంటి వాళ్ళు. అంటే ఈ ప్రయత్నం సరిగా చేస్తున్నారనా, అనవసరమైన దానికోసం ప్రయాసపడుతున్నారని. ఇశ్రాయేలీయుడు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా. అతడు ఎలా దోపుడు సొమ్మాయను అంటే దేవుని మాట విననందుకు ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? దాసుల వలె అమ్మబడ్డారు. దాసుడాలు అమ్మబడతాడంటే ఎవరైనా అమ్మేయచ్చు అతన్ని. అంటే యజమాని అతనికి ఇష్టం వచ్చినట్టు ఒక వస్తువుని అమ్మినట్టు అమ్మేయచ్చు. మరి ఇశ్రాయేలీయులకి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎవరి తోడు ఉండటాన్ని బట్టి వచ్చింది? వాళ్ళు బయలుదేవతను మొక్కారు దేవుడిని విడిచిపెట్టేసి. అందుకు ఏ దేశానికి కొనుక్కోబడ్డారు? వాళ్ళు దాసులుగా ఐగుప్తు బబులోను దేశానికి కొనుక్కోబడ్డారు. కొంతమంది అయితే అషూరు దేశానికి ఇంతకు ముందే కొనుక్కోబడ్డారు. కాబట్టి ఇశ్రాయేలీయులు దాసుల ఇలా అమ్మబడటానికి ఇలా ఎందుకు జరిగింది అని అంటే, వాళ్ళు ఏం చేయబట్టి అలా జరిగింది అని అంటే దైవత్వాన్ని మార్చేసుకున్నారు. వాళ్ళు దైవత్వాన్ని మార్చేశారు. తర్వాత 20వ వచనాన్ని మనం చదివితే, అంటే ఈ మొత్తం ఈ అధ్యాయం అంతటినీ చదవడం సాధ్యం కాదు. అంటే అక్కడ వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటనే వాటిని కొన్నిటిని నేను చెబుతూ ఉన్నాను. 20వ వచనంలో ఏమన్నాడంటే, పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కాడిని మోసే బానిసలు. వాళ్ళకి మంచినీళ్ళు తాగడానికి పర్మిషన్ లేదు, వాళ్ళు భోజనం చేయడానికి పర్మిషన్ లేదు, చెప్పిన పని చేయకుండా ఉండడానికి రేపు చేస్తామని అంటే అనేటటువంటి పరిస్థితి లేదు. అంత బానిసల వాడు. దాన్ని నేను విరగొట్టాను అన్నాడు. బంధకములను తెచ్చివేసి నేను సేవ చేయనని చెబుతున్నావు. ఎత్తైన ప్రతిభ. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చెప్తున్నారంటే, మేము ఎవరికి సేవ చేయం, మేము చాలా కరెక్ట్ గా ఉన్నామని చెప్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు నాకు సేవ చేయట్లేదు కానీ సేవ చేస్తున్నావు. అప్పుడు ఎవరికి సేవ చేస్తున్నారు వాళ్ళు? ఎత్తైన ప్రతి పంట మీదను పచ్చని ప్రతి చెట్టు కింద నువ్వు వేసి వలి క్రీడించుతున్నావు అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము అన్నాడు విగ్రహారాధన. దేవుడు కాని వాటిని, దేవుడు కాని వారిని దేవుడిగా ఎంచడం, వాటికి లోబట్టం అనేటటువంటి ఒక క్రైస్తవుడు చేసేటటువంటి ఆత్మ సంబంధమైన, చాలా పెద్ద మాట కదా.
అంటే దేవుడు బదులు ఇంకొకరిని నాయకుడిగా పెట్టుకుంటున్నారు అనమాట, లేదా యజమానిగా పెట్టుకుంటున్నారు అనమాట. అంతే కదా. ఇప్పుడు ఒక స్త్రీ తన భర్త పట్ల నమ్మకంగా ఉండకపోవడం, ఒక పురుషుడు తన భార్య పట్ల నమ్మకంగా ఉండకపోవడాన్ని వాళ్ళు చేసేటటువంటి తప్పుగా పరిగణిస్తాం. అలాంటి తప్పుతో సమానమైంది ఎవరి పట్ల నమ్మకంగా లేకపోవడం, దేవుని పట్ల, ఆయన పరిశుద్ధత పట్ల నమ్మకం ఉండకపోవడం. కాబట్టి ప్రతి చెట్టు కింద వేసే వల్లి క్రీడించుతున్నావు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దానిగా నేను నిన్ను నాటితిని, కేవలం నిక్కమైన విత్తనముల చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి నీ వెట్లు భ్రష్ట సంతానం అయితేవి అన్నాడు. ఇశ్రాయేలీయులు ఎలాగయ్యారట? జాతిహీనమైన ద్రాక్షవల్లిలాగయ్యారు. జాతిహీనమైన ద్రాక్షవల్లి వలె అయ్యారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చదివితే అప్పుడు ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నేను అంటే చుట్టూ బౌండరీ వేయించి ద్రాక్షలతో తొలిపించి పొలాన్ని సేద్యం చేసి ముళ్ళ తుప్పలు గచ్చపొదలు అన్నింటినీ కొట్టించేసి మంచి ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను. ఫలాల కోసం నేను ఎదురు చూసే సమయానికి ఎలాంటి ఫలాలు వచ్చినాయట? కారు ద్రాక్షలు కాశాను. నీతిని న్యాయాన్ని నేను కోరితే బలాత్కారము రోదన అక్కడ వినపడింది అని చెప్పాను. ఇప్పుడేమన్నాడు అని అంటే, నేను నాటినప్పుడేమో మంచి విత్తనాన్ని నాటాను, కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఫలాలు ఇచ్చే సమయానికి నువ్వు ఎలా తయారయ్యామంటున్నాడు. ఇప్పుడు నాటిన వ్యక్తి సమస్య ఇది, పెరిగిన మొక్క సమస్య ఇది. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు సమస్య దేవుడుగా, దేవుడు ఇవ్వాల్సిన ఇవ్వనందుకు వీళ్ళు తయారయ్యారా, ఇచ్చినా మర్చిపోయేలా తయారయ్యారు. అందుకే జాతిహీనపు ద్రాక్ష వలె భ్రష్ట సంతానం అయితే. అప్పుడు ఎంత భయంకరంగా ఉంది నీ పాపము అని అంటే, నీవు క్షారముతో కడుక్కొని విస్తారమైన సబ్బు రాసుకొని నీ దోషము మరకం వలె నాకు కనబడుతున్నది. ఆ మరకను పోగొట్టే ఇదేది కూడా లేదు, అంత దారుణమైనటువంటి పాపాలు నువ్వు చేసావు అని చెప్పాడు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానిని కాను, బయలు దేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవు ఎట్లను పొందువు. లోయలో నీ మార్గమును చూడుము, నువ్వు చేసిన దానిని తెలుసుకును. నీవు త్రోవలో ఇటువటు తిరుగులాడు ఒడిగల ఒట్టెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. అది తన కామాతురత వలన గాలి పీల్చుకుని కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు? దాని వెలుగు గాడిదల్లో ఏది వలసి ఉండదు, దాని మాసములో అది కనబడను అని చెప్పాడు. అంటే అడవిలో తిరిగేటటువంటి అడవి గాడిద లాంటి జంతువులు కొన్ని సీజన్స్ లో సంపర్కం కోసం అలా అటు ఇటు తిరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భయంకరంగా ఎక్కువ కోరికతో తిరిగేటటువంటిది ఏంటంటే అడవి గాడిద. కాబట్టి నువ్వే విగ్రహారాధన చేయాలనే పరిస్థితితో నువ్వే వెళుతున్నావు. నువ్వు మోసపోవడం కాదు, నీకు తెలియకపోవడం కాదు, నువ్వు ఇష్టపడి ఆ తప్పు చేస్తున్నావు అని చెప్పాడు అన్నమాట కదా. ఇప్పుడు వేసి అన్నప్పుడు, లేకపోతే వ్యభిచరించేటటువంటి వారు తెలియజేసే తప్ప కావాలని చేసే తప్పు అండి. వ్యభిచరించేవారు తెలియక చేస్తారా తప్పు, కావాలని చేస్తున్నారా అంటున్నారు. కావాలని చేస్తున్నారా, తప్పు అని తెలిసి చేస్తున్నారు. అలాంటి ఒక జంతువు ఉంది ఇక్కడ, ఆ జంతువు గురించి చెప్పాడు అనమాట. ఇశ్రాయేలీయులారా, మీరు ఆ జంతువు ఎలాగైతే దానికోసం అడవి మార్గంలో అటు ఇటు తిరుగుతుందో, విగ్రహారాధన చేయడానికి మీరే అలాగా తిరుగుతున్నారు. మాట మాత్రం ఏం చెప్తున్నారు? అబ్బో మాకు దేవుడు అంటే చాలా ఇది, మేమన్నట్టు విగ్రహారాధన చేయలేదు, మాకు అసలు అలాంటిది ఏం తెలియదు అని చెప్తున్నారు అనమాట. 25వ వచనంలో, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కును, నీ గొంతుకు దప్పు కొనుక్కున్నట్లు జాగ్రత్త పడమని నేను చెప్పినాను. దేవుడు ఏమంటున్నాడంటే, సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా మారు మనసు పొందు, నీ తప్పిది అని చెప్తే ఏ కారణం చెప్తున్నారంటే ఇశ్రాయేలీయులు, నేను అన్నాడు. దేవుడే ఆ మాట చెప్పినా సరే వాడు ఏమంటున్నారంట, ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించి వారి వెంబడి పోవద్దని చెప్పుతున్నావు. దేవుడే ఇది నీ తప్పు అని చెప్పినా సరే ఏమని చెప్తున్నారంటండి ఇశ్రాయేలీయులు, కష్టం, ఇక నేను మార్చుకోలేను, నా వల్ల కాదు నీతిగా బ్రతకడం, నేను దానికి అలవాటు పడిపోయాను అని చెప్తున్నారట. అందుకు ఇశ్రాయేలీయులు చేసిన ఎలాంటి పాపం ఇది?
బుద్ధిపూర్వకమైనటువంటి పాపం. కాబట్టి దేవుడు ఏ వ్యక్తిని కూడా ఏదో పై పైన 4 మాటలు చెప్పేసి వదిలేయట్లేదు. ఏ జనాంగాన్ని కూడా ఎప్పుడు కూడా వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళకి పూర్తిగా చెప్పి మారు మనసు పొందడానికి అవకాశాలు ఇస్తూ ఇస్తూ ఉన్నాడు. ఎవరు మారు మనసు పొందలేరు అని అంటే ఇక మేము దానికి అలవాటు పడిపోయాం, ఇక మేము అందులో నుంచి బయటికి రాలేం, అదే మాకు ఇష్టం, అదే మాకు దేవుడు అన్నవాళ్ళు పాపం నుంచి బయటికి రాలేం. ఇప్పుడు లేవా ఇలాంటి పరిస్థితులు మనుషుల మధ్యలో? నువ్వు చేస్తున్న తప్పు మార్చుకో అని దేవుని వాక్యం ఒక వ్యక్తిని హెచ్చరిస్తే ఏమంటున్నారండి? కష్టం, నీతిగా బ్రతకాలనే కోరిక నాకు లేదు, దీనికి అలవాటు పడిపోయాను అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమంటున్నారట? మార్పు నందమని దేవుడు చెప్పినా ఏమంటున్నారు? ఆ మాట వ్యర్థం, కష్టం అంటున్నారు. ఆ మాట కష్టం అంటున్నారు. అంటే దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు మనం ఆలోచించవచ్చు. 29వ వచనం నుండి మనం ఆలోచిస్తే, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఒక విషయం అడగడం మర్చిపోయానండి మిమ్మల్ని, ఇప్పుడు గుర్తొచ్చింది. ఎంతమంది చదివారండి? పోయిన వారంలో ఎంతమంది చదివారు? ఇర్మియా గ్రంథంలో ఈ 2-3 ఇవి చదవమని చెప్పాను కదా. ఏమంటే తక్కువ చేతులు ఎత్తున్నాయి అంటే ఇలా చదివితేనే ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉన్నటువంటి పుస్తకం అర్థమవుతుంది. నేనేమో అక్కడ ఉన్న కొన్ని పాయింట్స్ ని మాత్రమే చెప్తున్నాను. ఇంతకుముందు మీరు చదివితే ఏమవుతుందంటే ఇదిగో ఈ మాటలు దానికి సంబంధించినటువంటివని గ్రహిస్తారు. నోట్లో పెట్టగలనండి, నవలడం మింగడం కూడా నా వల్ల అయ్యే పని కదా. ఆ పని చేస్తే బలం నాకు వస్తుంది, మీకు రాదు. అంతవరకు ఎక్స్పెక్ట్ చేయండి. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ఏదో కలిపి నోటి దాకా తేగలం తప్ప నవలడం మింగడం కూడా మమ్మల్ని చేయమంటే మాత్రం అది అయ్యే పని కాదు. ఒకవేళ అలా జరిగినా బలం ఎవరికి వస్తుంది? మింగిన వాళ్ళకి వస్తుందా, మీకు వస్తుందా, చూసిన వాళ్ళకి వస్తుందా? అప్పటికే లావుకున్నాను నేను, నన్ను ఇంకా లావు చేయొద్దండి, మీరే మింగడం నేర్చుకోండి. రైట్. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు, నాతో ఎందుకు వాదించుదని యెహోవా అడుగుతున్నాడు. నేను మీ పిల్లలను హతం చేయడం వ్యర్థమే. దేవుడు ఇలాగైనా తెలుసుకోవాలని వాళ్ళ పిల్లల్ని హతం చేస్తే వాళ్ళు ఏం చేయట్లేదు, అసలు వాళ్ళు ఎందుకు హతమయ్యారన్నది కూడా పట్టించుకోవట్లేదు. తర్వాత వారు శిక్షకు లోబడరు. ఆ పిల్లలు కూడా శిక్షకు లోబడే పరిస్థితి లేదు. ఏమై ఉంటుందండి, పిల్లలు శిక్షకు లోబడలేదంటే మనం అసలు దేవుడి పట్ల ఎలా ఉండాలి అనేది ఆ తల్లిదండ్రులు ఏనాడా చెప్పుంటారా? వాళ్ళకి చెప్పలేదు. ఇశ్రాయేలీల్లో న్యాయాధిపతుల కాలంలో ఒక భయంకరమైన మాటను చూస్తాము. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 2:10 చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 2:10. ఆ తరము వారందరూ యెహోషువ మరణించిన తర్వాత ఆ తరంలో ఉన్న పెద్దలందరూ కూడా మరణించారు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడేది. ఆ తరం వారందరూ కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడేది. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యమునైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఒక తరం అంతా ఏమైపోయారట? యెహోవా ఎవరో తెలియడానికి ఆయన ఏం చేశాడో తెలియదు. అప్పుడు ఇంకెలా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారా జనం? అసలు దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన దాన్ని మర్చిపోవచ్చా? మనం ఎవరో, మన తల్లిదండ్రులు ఎవరో, మన తాత ఎవరో అది మర్చిపోతామండి ఎవరైనా? అది కూడా మర్చిపోతే, తల్లిదండ్రులు ఎవరో తాత ఎవరో మర్చిపోతే చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వాళ్ళు. వాళ్ళ జీవితం అలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు అలాంటి దుస్థితికి వచ్చేసారు. యెహోవానైనా ఆయన ఇశ్రాయేలీయులు చేసిన కార్యాలైనా ఎరగని స్థితిలో ఉన్నారట. ఇప్పుడు కూడా మీ పిల్లల్ని నేను చంపినా సరే వాళ్ళు నన్ను గురించి ఏం చేయట్లేదు, నా శిక్షకు వారు లోపట్లేదు. నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలకు సంహరించుతున్నది. చూడండి, దేవుని మాట వినట్లేదు సరి కదా, ఇలా బ్రతకాలని చెప్పిన ప్రవక్తలు ఏం చేస్తున్నారట?
అవిధేయులైన యూదులు యేసుప్రభుని ఎందుకు సిలువ వేశారండి? అవిధేయులైన యూదులు యేసుప్రభుని సిలువ వేసే కారణం ఏంటి? ఆయన ఆయన చెప్పే బోధలు వాళ్ళకి నచ్చలేదు. ఆయన చెప్పే బోధ వల్ల వాళ్ళ తప్పులేంటో వాళ్ళకి కనబడుతున్నాయి స్పష్టంగా. కాబట్టి మార్చుకున్నారా? మార్చుకున్న వాళ్ళేమో యేసుప్రభుని వెంబడించారు. మార్చుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేశారు? ఆయన సిలువకు అప్పగించి నిర్దాక్షిణ్యంగా శిలువ మరణానికి ఆయన పాత్రుడయ్యేటట్టుగా అబద్ధ సాక్ష్యాలను మరీ పోగు చేసి అలాంటి ఇబ్బందికి గురి చేశాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళేమో వాక్యానికి లోపడతారు, ఇంకా విని ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటారు. ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారండి? ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? వినడం మానేస్తారు. కొంతకాలానికి చెప్పేవాళ్ళని కొట్టే దుస్థితికి దిగజారిపోతారు. ఎవరైనా సరే మంచి చెప్పిన వాళ్ళు కొట్టారు అని అంటే, ఇలా ఉండాలి అన్న వాళ్ళ మీద తిరగబడుతున్నారు అని అంటే బాగుపడే లేనివాళ్ళు అనమాట. బాగుపడాలన్న ఆలోచన లేని వాళ్ళు మంచి చెప్పేటటువంటి వాళ్ళ మీద తిరగబడి కొడతారు. ప్రవక్తల్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు సంహరిస్తున్నారు. సంహరించడం అంటే నార్మల్ గా చంపడం కాదండి, హంటింగ్ అనమాట. సంహరించడం అనే మాట సింహం చేసే పని. జంతువులను వేటాడి ఆ పని చేస్తారు, సంహరిస్తున్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదివితే తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారట. ఈ యూదులు పూర్వకాలం నుండి ఇలాంటి వాళ్ళే అని ఆ పత్రికలో పౌలు చెప్తున్నాడు. ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివితే, అవును సహోదరులారా, మేము యోదాయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించగలి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందకుండుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చారు. ఎప్పటి నుంచి చేసే పని ఇది? వీళ్ళు పూర్వం నుండి కూడా యూదులలో అవిశ్వాసులైన యూదుల తత్వం అదే. ప్రవక్తల్ని సంహరించడం, ప్రవక్తల్ని చంపివేయడం. కాబట్టి మరలా మనం ఇర్మియా గ్రంథానికి వచ్చేస్తే, ప్రవక్తల మీదకి ఎలా ఉందంట, వీళ్ళ కట్టుకుని ఎలా వస్తుందట? నాశన వాంచగల సింహం వలె మీ కట్టుకం మీ ప్రవక్తలను సంహరించుతున్నది. ఈ తరం వారులారా, యెహోవా సెలవిచ్చు మాటను లక్ష్య పెట్టుడి. ఆయన దేవుడే బ్రతిమాలుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, నా మాటను లక్ష్య పెట్టండి మీరు బాగుపడాలంటే. దేవుని మాటను లక్ష్య పెట్టకుండా బాగుపడిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఒకళ్ళు మనుషుల్లో కొంతమంది మాటను లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటను లక్ష్య పెట్టకపోతే ఇక జీవితంలో ఇంకేది లేదు. నేను ఇశ్రాయేలునకు అరణ్యమునైతినా అంటే దేవుడు దగ్గరగా ఉండడం వాళ్ళకి దూరం అయిపోయాడు. ఇశ్రాయేలునకు అరణ్యమునైతినా గాఢాంధకార దేశం వలనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? ఏ ప్రజలైతే విపరీతమైన స్వేచ్ఛను కోరుకుంటారో వాళ్ళు ఎవరి దగ్గరికి రాలేరు? దేవుడి దగ్గరికి రాలేరు. విపరీతమైన స్వేచ్ఛను కోరుకునే ఎవరు కూడా దేవుడి దగ్గరికి రాలేదు. ఇశ్రాయేలీయులు కూడా అదే అంటున్నారు, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారం అయితే ఇకను నీ వద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? కన్యక తన ఆభరణములను మర్చిపోతండి. ఏ కన్యకైనా సరే తన ఆభరణాలని, ఆడపిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళమనంటే తొందరగా వెళ్ళాలని, తొందరగా వచ్చేయండి అన్నారు అనుకోండి, తొందరగా వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసి మనం రామ్మ తొందరగా రా అంటే గుమ్మం దగ్గరికి వచ్చారు, ఇక్కడ ఒక పిన్ మర్చిపోయినది, మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ పిన్ పెట్టుకుని చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ తగిలించుకొని బండి మీద వెళ్తుండగా అలా పెట్టుకుని వాళ్ళు ఎన్ని చేసినా ఏదో మర్చిపోతారు. ఆభరణాలు అంటే అంత పిచ్చి ఆడపిల్లలకి. అంటే వాళ్ళిద్దరికున్న సంబంధం. కన్యకి ఎప్పుడైనా తన ఆభరణాలు మర్చిపోద్దా? ఎంత పర్సు మర్చిపోతారు వాడు. ఈ పుస్తకం మర్చిపోవచ్చు, పెన్ను మర్చిపోవచ్చు, కానీ ఆభరణాలను ఎవరు కూడా మర్చిపో. 1-4 సార్లు అంత ముందు నుంచొని
అన్ని ధరించామా లేదా, అన్ని సరిగా ఉన్నాయా లేదా అని చూసుకుని తల బాగుందా, బొట్టు కరెక్ట్గా పెట్టుకున్నామా, లేదా చెవులు బాగున్నాయా అన్ని చూసుకునే బయలుదేరతారు. కానీ అంటే అలాంటి సంబంధం కన్యకకి ఆభరణాలకు ఉన్న అలాంటిది ఏమన్నా జరుగుద్దా? కానీ ప్రజలు ఏం చేశారట, నా ప్రజలు ఏం చేశారంటే ఇంకో మాట చెప్పాడు, పెళ్లి కుమారి తన వడ్డాణమును మరచునా, పెళ్లి కుమార్తెను అలంకరించినప్పుడు ఆమె వడ్డాణం పెట్టి మర్చిపోతండి, ఆమె ఎప్పుడు ఇది సరి చేసుకుంటానే తిరుగుతూ ఉంటుందా? అసలు నాకు వడ్డాణం ఉందనే సంగతి మర్చిపోదు పెళ్లి కుమార్తె, ఎందుకంటే ఆమెను అలంకరించింది దాంతో. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. ఎంతకాలం మర్చిపోయారట దేవుడిని? దేవుడు ఇక్కడ రాస్తున్నారండి, లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారు. ఎవరు లెక్క పెట్టలేని దినాలు? ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడు అంటున్నాడు, లెక్కలేనన్ని దినాలు మీరు నన్ను మర్చిపోయారు. 36వ వచనం నుండి మనం చదివితే, నీ మార్గమును మార్చుకున్నటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుతున్నావు. నీవు అశ్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడేదవు. చేతులు నెత్తిన పెట్టుకుని ఆ జన్మ నుండి బయలువెళ్ళేదాడు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుతున్నాడు, వాటి వల్ల నీకు క్షేమము కలగదు. అంటే వాడి సహాయం కోసం నేను ఇంతకుముందు చెప్పాను, ఇర్మీయా ప్రవక్త చెప్పేది ఏంటంటే, దేవుడే మిమ్మల్ని బబులోను రాజుకు అప్పచెప్పాడు, ఆ రాజు మీద తిరుగుబాటు చేయొద్దు, చెరలోకి పండి, అక్కడికి వెళ్ళి మీరు దేవుడికి లోబడి జీవించండి, దేవుడు మిమ్మల్ని చెర నుండి వెనక్కి తీసుకుని వస్తాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారట, అశ్షూరు రాజుకి రాయబారం పంపిస్తున్నారు మమ్మల్ని విడిపించు అని, ఐగుప్తు రాజుకి రాయబారం పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు బబులోను మీద కాదు వీళ్ళు తిరుగుబాటు చేసేది, దేవుడు చెరకు అప్పగిస్తే ఇంకొక రాజు వచ్చి విడిపించగలరండి? కాబట్టి ఇది జరగని పని. యెహోవా నీ ఆశ్రయాన్ని నిరాకరించాడు, వాళ్ళు ఎవరు నీకు సహాయం చేయలేరు అని చెప్పాడు. 5వ వచనం మనం చదివితే, 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, మీరు తర్వాత చదవండి, ఈ మాటలన్నింటినీ క్రోడీకరించుకొని ఆ విషయాలన్నింటినీ కూడా చక్కగా గమనిస్తారు. ఇంకో పని చేస్తున్నారు వాళ్ళు, ఏంటంటే ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకుని నీవు చేయవలసిన దుష్కార్యములనే చేయుతున్నావు అన్నాడు. ఇశ్రాయేలు ధైర్యం ఇంకోటి ఏంటో తెలుసంటే, ఇక దేవుడు ఎంతకాలం కోపడతాడులే, కొంతకాలం కోపడి వదిలిపెట్టేస్తాడులే అనుకుంటున్నాడు. ఆయన ఏం తల్లిదండ్రులు కాదండి, ఆయనేమి యజమాని కాదండి, ఆయనేం స్నేహితుడు కాదండి. వీళ్ళైతే వదిలిపెట్టేస్తారు కొంతకాలం చెప్పి చెప్పి చెప్పి, వీళ్ళు మన మాట వినర్లే, వీళ్ళకి ఎంత చెప్పిన అనవసరం అని దేవుడు వదిలిపెట్టేస్తాడా అంటున్నా. దేవుడు చెప్పి 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 ఒక టైం ఇస్తాడు, ఆ టైం అయిపోయిన తర్వాత నాశనం చేసేస్తాడు. నోవహు కాలంలో ఉన్న ప్రజలకి చెప్పాడు లేదండి? ఎంతకాలం చెప్పాడు? 100 సంవత్సరాలు. వాళ్ళు అలాగే అనుకుని ఉంటారు, 100 సంవత్సరాలు మమ్మల్ని ఏం చేయనోడు ఇంకేం చేస్తాడులే అనుకుని ఉంటారు అన్నమాట. అందుకే రోమపత్రిక 2వ అధ్యాయంలో దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన నిన్ను నీ ఎడల చూపేటటువంటి కృపను నీ హృదయ కాఠిన్యం వల్ల నిరాకరిస్తావా? దేవుడు ఏం చేయట్లే అని అనుకుంటున్నావా అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి వీళ్ళు ఎలా తయారయ్యారు అంటే, నిత్యము కోపడతాడా దేవుడు, నిరంతరం కోపం చూపుతాడా అనుకుని వాడి పద్ధతిలో వాళ్లే పెడుతున్నారు. విసుగొచ్చి వదిలేస్తాడంటే దేవుడు ఉగ్రత చూపిస్తాడు. అందుకే వినయ భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలా అనగా దేవుడు దహించు అగ్ని, కన్సూమింగ్ ఫైర్. ఆయనేమి ఎప్పుడు మనల్ని ఇలా సవర్ తీసే తండ్రి మాత్రమే కాదండి, తేడా వస్తే ఏం చేస్తాడు? కాల్చి పడేస్తాడు. మనం ఇక మరలా కోలుకోలేనటువంటి ఆ పరిస్థితికి మనల్ని తీసుకెళ్తాడు. ఆయన ఉగ్రత ముందు తాడగలిగిన వారు ఎవరు? యెహోవా ఉగ్రత చూపితే దాని ముందు నిలబడగలిగిన వాడు ఎవరు? ఎవరు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే, ఇశ్రాయేలీయులు ఏమేమి పనులు చేశారు దేవుని దగ్గర అంటే, వాళ్ళు చేసిన బుద్ధిపూర్వకమైన పాపం ఏంటంటే దూరంగా దొరికిపోయారు, దేవుడు విడిచిపెట్టేసి. యెహోవా ఎక్కడని ఎవరు అడగట్లేదు, యాజకులు అడగట్లేదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అడగట్లేదు, ఏలికలు అడగట్లేదు, ప్రవక్తలు బయలుపేరటి ప్రవచనాలు చెప్తున్నారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటది? వీళ్ళందరూ ఎలా ఉంటే, ఇప్పుడు అమ్మకు దేవుడి భయం లేదు, నాన్నకు దేవుడి భయం లేదు, అన్నయ్యకు దేవుడి భయం లేదు, మిగిలిన పరిస్థితులు ఎలా ఉంటాయండి? వాళ్ళకంటే 30 అంతలు చెడిపోయి ఉంటారు తర్వాత. ఎక్కడైనా సరే ఒక కుటుంబంలో
పైన ఉన్నటువంటి అంటే ఆ కుటుంబం నడిపించేటటువంటి వ్యక్తులకు దేవుడు అంటే భయం లేకపోతే ఆ తర్వాత వాళ్ళు అంతకంటే దారుణంగా తయారవుతారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలు దేశం క్షేమంగా ఉండటం కోసం పనిచేయవలసినటువంటి వాళ్ళు. యాజకులు దేవుడికి బలి అర్పించేటప్పుడు పవిత్రంగా ఉండాలని చెప్పవలసిన వాళ్ళు. ధర్మశాస్త్రోపదేశకులు దైవ నియమాన్ని మనం అనుసరించాలని బోధించవలసిన వాళ్ళు. ఏలికలు న్యాయాన్ని బట్టి ప్రజల్ని పరిపాలించవలసినటువంటి వారు. ప్రవక్తలు దేవుడికి మానవులకి మధ్య ప్రతినిధులుగా పనిచేయవలసి. వీళ్ళు మొత్తం ఇలా తయారయ్యారు. యెహోవా ఎక్కడ ఉన్నాడని అడగట్లేదు. అంటే అసలు దేవుని కూర్చున్నటువంటి మనసాక్షి వాళ్ళకి లేదు. దేవుని దైవత్వాన్ని వేటిలోకి మార్చేశారట? విగ్రహాలకు మార్చేశారు. జీవజాలకు ఊటాన్ని దేవుడిని వదిలేసి కారిపోయేటటువంటి తొట్లు లాంటి ఆ విగ్రహాల్ని వెంబడిస్తున్నారు. దాసుల వలె అప్పగించబడ్డారు. స్వతంత్రులుగా కుమారులుగా బ్రతకవలసిన ఇశ్రాయేలీలు ఎలాగ అప్పగించబడ్డారు? దాసుల్లాగా అప్పగించబడ్డారు. జాతిహీనమైన ద్రాక్షవల్లిలాగా అయ్యారు. మార్పునుందని మేము మారటం కుదరదు అని చెప్పి దేవుడికే చెప్పే దుస్థితికి దిగజారిపోయారు. దాన్ని భ్రష్ట మనసు కూడా కాదండి, ఇంకా అంతకంటే తక్కువ మాట ఏదైనా ఉంటే ఆ మాట అన్నారు. ఎవరంటారు ఆ మాట? నాకు మార్గం కుదరదు, ఇక నేను మారలేను, ఇలాగే చచ్చిపోతానని ఎవరంటారండి? బ్రతుకున్నప్పుడు ఏ వ్యక్తికైనా అలాంటిది చేయలేని పరిస్థితి ఏదైనా ఉందా? మనిషి ప్రాణంతో ఉన్నాడంటే అతను మారుమనసు పొందడానికి అవకాశం ఉంది, తప్పుని గ్రహిస్తే. కానీ వదిలేశారు అనమాట. అసలు వాళ్ళకి మేము ఆలోచించాలన్నదాన్ని కూడా వదిలేశారు. తర్వాత ప్రవక్తల్నే సంహరిస్తున్నారు. దేవుని మాట వినకపోవడం ఒక తప్పు అయితే, దేవుని మాట చెప్పే ప్రవక్తలు సంహరించేటటువంటి దుష్టత్వాన్ని డెవలప్ చేసుకున్నారు. రెండోది అదే. రెండో స్టెప్ అదే. ముందు తిరస్కరిస్తాం దేవుడిని, ఆ తిరస్కరించడం రాడు తెలిపోతే ఏం చేస్తాం? దేవుని మాటలు లేకపోతే మంచి మాటలు చెప్పే వాళ్ళని కొడతాం. ఆశ్చర్యం లేదు అది. తర్వాత ఎంతకాలం మర్చిపోయారట దేవుడిని? లెక్కలేనని దినాలు. ఇంకొకటి రాయలేదు, మీరు రాసుకోండి. దేవుడు నిత్యము కోపడతాడా అనుకుంటున్నారట. దేవుడికి విసుగొచ్చైనా మమ్మల్ని వదిలిపెట్టాడా అనుకుంటున్నారట వాళ్ళు. అది ఇశ్రాయేలీల దుస్థితి. కాబట్టి ఇవన్నీ ఎలాంటి పాపాలు? ఎలా చేసిన పాపం అండి. ఎలా చేసిన పాపానికి కారణాలు ఇవన్నీ కూడా బుద్ధిపూర్వకమైనటువంటి. ఇప్పుడు మన దగ్గరికి వస్తే, మన విషయాన్ని మనం ఆలోచిస్తే, దేవుడికి ఎప్పుడు కూడా దూరంగా మనిషి తొలగిపోకూడదు. దేవుడికి దూరంగా తొలగిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం చదువుతూ ఉండాలి, సంఘంతో సంబంధం ఉండాలి. ఒకవేళ చిన్న పొరపాట్లు మన జీవితంలో దొరికినా వాటిని సరి చేసుకోగలిగినటువంటి స్థితి ఉంటుంది సంఘ సహవాసంలో ఉంటే. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో బంగారులో ఒక పొరపాటు చేసి ఎవరికి దొరకకుండా, ఎవరికి తెలియకుండా తప్పిపోతారు. ఏం లేదు, కారణం ఏం లేదండి ఆరాధన మానేయడానికి, దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి. ఊరికి వెళ్ళిపోయానండి అని చెప్తారు. అలా వెళ్ళిపోతే ఇక అదే సంగతి. ఇంక మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. మారు మనసు పొందడానికి ఇంకా ఆస్కారమే లేదు. కాబట్టి దేవుడితో సహవాసం ఉండాలి. ఇప్పుడు దేవుడికి దూరం అయ్యే దుస్థితి ఏ మానవుడికి రాకూడదు, ఏ క్రైస్తవుడికి రాకూడదు. యెహోవా ఎక్కడ ఉన్నాడు అనేటటువంటిది ఎప్పుడు చర్చకు రావాలి అక్కర్లేదండి. మనం చాలాసార్లు డాడీకి ఇష్టం ఉండదు, మమ్మీకి ఇష్టం ఉండదు అనే మాటలు చెప్పి మన పిల్లల్ని మౌల్డ్ చేస్తాం. మంచిదే అది. ఎందుకంటే వాళ్ళకి డాడీ అంటే ప్రేమ ఉంటుంది, మమ్మీ అంటే ప్రేమ ఉంటుంది. వాళ్ళు నొచ్చుకుంటారేమో, రెండోసారి పని చేయకుండా ఉంటారు. అదే నోటితో దేవుడికి ఇష్టం ఉండదు అని చెప్పే స్థితికి తీసుకురావాలన్నమాట. అప్పుడు దేవుడి గురించి ముందు చెప్పి వాళ్ళ మనసులో నింపి, దేవుడు గొప్పవాడు సర్వోన్నతుడని నింపి, నువ్వు ఈ పని చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు అని చెప్తే, దేవుడి కోసం మానేసేవాడు ఎక్కడున్నా మానేస్తాడు. మమ్మీ డాడీ కోసం మానేసేవాడు వాళ్ళు ఉన్నప్పుడు మానేస్తాడు. కాబట్టి యెహోవా ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు అనేది మన పిల్లలు నేర్చుకునేటట్టుగా మనం ఈరోజు వాళ్ళని ఫీడ్ చేయాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న ప్రతి మనిషి సమస్య వచ్చినప్పుడల్లా, శ్రమ వచ్చినప్పుడల్లా అంటున్నాడా? అంటలేదండి. అలాంటిది రాకూడదు. ఆ తర్వాత అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న మన జీవితంలో రాకుండా ఉండాలంటే దేవుడి గురించి నేర్పాలంటే వీళ్ళందరి పని మనం చేయాలి. మన పిల్లల విషయంలో, మన కుటుంబం విషయంలో దైవత్వాన్ని ఎప్పుడు మార్చకూడదండి. మనం చాలాసార్లు ఏం చేస్తామనంటే దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని కుటుంబంలో ఎవరికొకరికి ఇస్తూ ఉంటాం. కూతురుకో, కొడుకో, తల్లికో, భార్యకో, ఎవరొకరికి. అప్పుడు వాళ్ళు చెబితే ఆ పని చేయలేం. దేవుడికి ఇష్టమైన పని అయినా సరే వాళ్ళకి ఇష్టం లేకపోతే చేయలేం. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప మన ముందు? భార్య గొప్ప, తల్లి గొప్ప, తండ్రి గొప్ప. కాబట్టి
ఎవరిని కూడా ఆ ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నం మనం చేయకూడదు. దేవుడు చెప్పాడు, ఎవరిని ఎదిరించైనా ఆ పని చేయాలి, ఎవరు బాధ కలిగినా ఆ పని చేయాలి, ఎవరు అంగీకరించకపోయినా ఆ పని చేయాలి. తర్వాత దాని గురించి మనం వాళ్ళకి ఏం చెప్పుకుంటాం అనేది సెకండ్. అంటే మనం దేవుడిని మార్చేయడం అంటే అసలు మనం ఎందుకు మారుస్తాం? మా ఇంటికి వచ్చి చూడండి, మా ఇంట్లో ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా అంటాం మనం. మన మనసులో ఉంటాయి విగ్రహాలు, మన ఇంట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయి విగ్రహాలు? మన మనసులో ఉంటాయి. అమ్మో ఈ పని చేస్తే ఆయనకి బాధ కలుగుద్దండి, ఆయన బాధపడినా పర్వాలేదు. అమ్మో ఈ పని చేస్తే ఏమి నొచ్చుకుంటుందండి, ఆయన నొచ్చుకున్నా పర్వాలేదు. నువ్వు ఆ పని చేసే స్థితికి వచ్చావా క్రైస్తవుడిగా? దేవుని దైవత్వాన్ని దేనికి మార్చేశావు? ఆ వ్యక్తి రూపంలో మార్చేశావు, ఆ మనిషి రూపంలో మార్చేశావు. ఆ పని చేయకూడదు. ఎప్పుడు మన ఫలాలు ఎలా ఉండాలంటే దేవుడు సంతోషించేవిగా ఉండాలి తప్ప జాతిహీనమైనటువంటి ఫలాలు మన నుండి దేవునికి రాకూడదు. మార్పు నమ్మకం కష్టం అని దేవుడికి ఎప్పుడు మనం చెప్పకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. నా పాపం ఏంటో నాకు తెలిసింది, నా తప్పు ఏంటో నాకు తెలిసింది, దిద్దుకుంటాను, నీకు వందనాలని చెప్పే పరిస్థితి దేవుడి దగ్గర ఉండాలి తప్ప దేవుడా నువ్వు చెప్పావు కానీ అది మార్చుకోవడం నా వల్ల అవ్వట్లేదు అని ఎవరు అనకూడదండి. చాలా మంది అంటారు, అబ్బాయి ఎంత ప్రార్థన చేసుకున్నా కుదరట్లేదండి మా పని మానేయడం అని చెప్పేసి. ప్రార్థన చేసుకోవడం మామూలుగా చేసుకున్నాం. నీకు దేవుడు అంటే ఏంటో అర్థమైతే అది మార్చుకోవడం అసాధ్యమేమి. ప్రవక్తను సంహరించే పని మనం చేయం కానీ లక్ష్య పెట్టాం, నిర్లక్ష్యం చేస్తాం. దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తామా? చాలా మాటల్ని ఈ చెవిని విని ఆ చెవిని విడిచిపెట్టేస్తాం. దేవుణ్ణి చాలా రోజులు మర్చిపోయేటటువంటి పరిస్థితి మనకు కూడా ఉంది. వారానికి ఒకసారి, కొంతమంది నెలకోసారి, కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వస్తుంది ఇప్పుడు సీజన్, ఇంకొక ఎప్పుడది నెలాఖరణ ఎప్పుడో ఉంది. ఎప్పుడు కనపడిన క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చ్ బిల్డింగ్ నిండా కనపడతారంటారు. ఆ 2 రోజులు వెళ్ళి మరమరాల శనగలు పంచిపెట్టేసి పరలోకం వెళ్ళిపోదాం, అరటిపళ్ళు పంచిపెట్టేసి పరలోకం వెళ్ళిపోదాం, కోడిగుడ్లు వేలం పాట పాడేసి పరలోకం వెళ్ళిపోదాం. ఎక్కడైనా దినాలు మర్చిపోతున్నారండి జనాలు. సంవత్సరానికి ఒకసారి గుర్తొస్తున్నాడు ఆయన. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉండాలి? ఎప్పుడు కూడా మనతో కూడా ఉండాలి. ఆయన సింహాసనం మన హృదయంలో ఉండాలి. ఆయనకి మనకి గ్యాప్ రాకూడదు. ఆయనకి మనకి గ్యాప్ వచ్చింది అనుకోండి, ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో ఆయన జ్ఞాపకం చేసుకోలేకపోతే ఇశ్రాయేలీలాగా తయారవుతాం. బుద్ధిపూర్వకమైన పాపం చేసే వాళ్ళలాగానే మనం కూడా తయారవుతాం. దేవుడు మనతో ఉంటే ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి మనం మన పిల్లల మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ వరకు పిల్లల్ని ఎలాగోలాగా వాళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు కానీ పై చదువుల నిమిత్తం ఎక్కడికో చోట పంపాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు రోజు దేవుడికి ప్రార్థన చేస్తారు ఇంట్లో ఉండి. వాళ్ళు ఏ చెడు కార్యాల వైపు వెళ్లకుండా, వాళ్ళ మనసులో ఏ రకమైన దురభిప్రాయాలు రాకుండా కాపాడిన ఆయన అని. ఇక అక్కడ నుంచి తల్లిదండ్రులు వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోవడం మానేస్తారండి. ఆ టైం అంతా ఎవరి కోసం? పిల్లల కోసం. అది తప్పని నేను అంటలేదు. నేను అనేది ఏంటంటే, అంతకంటే ముందు కనుక మనం ఈ పని చేయగలిగితే, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త, దేవుడికి ఇష్టం ఉండదు జాగ్రత్తగా అనేటట్టుగా కనుక వాళ్ళని మనం పెంచగలిగితే, వాళ్ళకి ఆ విషయాల్ని చెప్పగలిగితే ప్రార్థనలు దేవుడు వింటాడు. వాడు ఎక్కడున్నా జాగ్రత్తగానే. కాబట్టి ఈ తప్పు చేస్తే దేవుడికి వెంటనే కోపం వస్తుంది. ఎంతసేపట్లో కోపం వస్తుంది? ఇప్పుడు నేను తప్పు చేస్తే ఎప్పుడు కోపం వస్తుందండి దేవుడికి? ఈ తప్పు చేస్తూనే ఉన్నాను వదిలేస్తాడా? కొంతకాలానికి ఆయన ఇంకెంతకాలం ఈయనకి చెప్తాను వదిలేస్తాడా? శిక్షిస్తాడు. ఆ భయం అనుకుంటారు. అప్పుడు మనం దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉంటాం. క్రొత్త నిబంధనలో కూడా బుద్ధిపూర్వకమైన పాపం చేసే అవకాశం ఉందని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. బుద్ధిపూర్వకమైన పాపం ఇప్పుడు చేస్తే పాపానికి బలి ఉండదు అని చెప్పాడా లేదండి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఎప్పుడైనా చదవండి. 25వ వచనం నుండి ఎక్కడి నుంచో ఉంటుంది ఆ మాట, 22వ వచనం నుండి ఉంటుంది ఆ మాటలు చదవండి. దేవుని గురించిన విషయాలన్నీ తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకమైన పాపం చేస్తే ఆ పాపానికి బలి ఉండదు. విరోధుల్ని దహించబోయే అగ్ని కోసం ఎదురు చూడటమే అని చెప్పాడు. 2-3 సాక్షుల మాట చొప్పున తప్పు చేసిన వాడికి శిక్షించే ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడే అంత భయంకరమైన శిక్ష ఉంటే, ఇప్పుడు ఇంకెంత భయంకరమైనటువంటి స్థితి ఉంటుందో అర్థం చేసుకోండి అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు చరిత్ర మనం ఎందుకు చదువుతున్నామంటే, అలా అవ్వకూడదు, లేకపోతే అలా జరగకూడదు అని చెప్పి చెప్పడానికి. ఇప్పుడు చెప్పండి,
ఎంత సుఖంగా చెప్పుకుంటాడు ఆ ప్రజలకి ప్రవక్తగా, ఎంత ఆనందంగా పనిచేసి ఉంటాడు. అది డిఫికల్టా పర్లేదండి, ఈజియెస్ట్ సిచ్యువేషన్ అయినా, చాలా మోస్ట్ డిఫికల్ట్. అంతకంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండుంటుందని నేను అనుకోవట్లేదు. ఇంకోటి ఇశ్రాయేలీలు చాలా సార్లు అలా ఉన్నారు. అలా ఉన్నప్పుడల్లా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఆయాసపడ్డారు, దేవుడిని ఆయాసపడ్డారు. ఈ చరిత్ర మనం ఎందుకు చదువుతున్నామంటే అవే పరిస్థితులు మనకి మన 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 జీవితాల్లో కూడా వచ్చేటటువంటి ప్రమాదం ఎంతో దూరం లేదు, మన వెంటే ఉంది. మనం కొంచెం నిర్లక్ష్యం ఉంటే చాలు, అది వచ్చి మనల్ని కబళించేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడికి దగ్గరగా ఉన్నాం. మనం పాట పాడతాం, సంవత్సరానికి ఒకసారి చర్చకొచ్చి ఆయన కూడా ఏం పాడతారో తెలుసండి, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. ఆయన దృష్టిలో దినం అంటే సంవత్సరం కావాలండి. ఒకసారి ఒక ఆయన అడిగానండి, నువ్వు ఆరాధనలో ఎన్ని వారాలు అయింది, నువ్వు పాడిన పాట ఏంటి అని అంటే, పాట ఉందని పాడాను, నేనేం చేయను అన్నాడు. సరే ఉందలేదు, నీకు అసలు దాంతో ఏం సంబంధం లేదా అంటే, నేను ఇలా ఆలోచించలేదు. ఏడాదికోసారి దేవుడితో సంబంధం పెట్టుకుని పాట ఏంటంటమాట, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుదినంబు ఆయనే నా మదిలో కలుస్తా. మరి ఎక్కడికి పోయింది నీ భక్తి, ఎక్కడికి పోయింది నీ విశ్వాసం, ఏమైంది నీలో ఉన్న ధ్యానం? కాబట్టి ఎప్పుడు దేవుడితో కలిసి ఉండేటటువంటి వారిగా ఉంటే బుద్ధిపూర్వకమైనటువంటి పాపం మనం చేయం, పాపం మన దరి చేస్తాం. అందరికీ వందనాలు.